వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి దాని గురించి అన్ని పార్టీలు మాట్లాడినాయి. దాన్ని పెట్టుకొని కూడా అధికారంలోకి వచ్చిన పార్టీలు మనం చూసాం. కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిన్న చూసుకున్నట్టయితే ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో కొంతమంది అమాయకుల ప్రాణాలు పోవడం జరిగింది. సో, దీని మీద ఏంటంటే నారా లోకేష్ గారు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు దుమారంగా మారిపోయినాయి. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన. దాన్ని ఇంకా ఏమనాలో కూడా తెలీదు సార్. అక్కడ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు రోదించిన రోదన అది చూస్తేనే మనకి మనసు కదిలిపోతుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఈ రాజకీయ నాయకులు, మంత్రి నారా లోకేష్ గారే కావచ్చు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలంటారు సార్ అసలు? మొదటగా మనందరం ఆ బాధిత కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. ఇప్పటికీ హాస్పిటల్తో ప్రాణాల కోసం పోరాడుతున్న వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు వెంటనే కోలుకోవాలని ప్రార్థిద్దాం. ప్రభుత్వాలు వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకెళ్ళాలని, తీవ్రమైన చర్యలు తీసుకుని ఇంకో చోట షిఫ్ట్ అన్న చేయాలని దాని మీద దృష్టి పెట్టాలని కోరుదాం. మొట్టమొదటిగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండో పాయింట్, ఆ స్టీల్ ప్లాంట్ అంటే అది కొంతమందికి బిల్డింగు, మిషను, కానీ మాకు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా ఉండే ఒకటి ముందు చెప్పాను. ముందు ఏం కరీంనగర్లో సాయిరెడ్డి గారికో, గుప్తా గారికో, లేకపోతే ఇప్పుడు వరంగల్లో ఆయనకో, లేకపోతే అనంతపురం ఆయనకో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇక్కడ ప్రాణాలు అర్పించారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ప్రాణాలు అర్పించారు. అక్కడ వేలాది ఎకరాలు అక్కడ రైతులు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? పావలా బేడా గురించి కాదు. నా రాష్ట్రం బాగుపడుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నిర్వాసితులు అయితే కనుక దేశ సంపద పెరుగుతుంది ఇస్తే వాళ్ళ వరకు ఆ నిర్వాసితులకి వాళ్ళ వరకు న్యాయం చేయని మా నిరాదీక్ష దూరం పక్కనే వాళ్ళు వేసి కూర్చున్నారు పాపం చాలా రోజులు. వాళ్ళ పరిస్థితి దాన్ని నేను అర్థం చేసుకోమని చెప్తాను. ముందు ఏం జరిగింది, మనం గట్టిగా పోరాటం చేసాం. ఆ పోరాటంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి విగ్రహం ఉంటే ఆ కసితో ఆయన సెంట్రల్ స్టీల్ మినిస్టర్ కూడా రానివ్వట్లేదు. సరే, రాజకీయాలు వేరే ఉంటాయి. ఆ విగ్రహం నాకు కాలువలో పడేశారు ఈ బెదవాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి విగ్రహాన్ని. అంత కసి వచ్చింది. దాంతో ఒక 20 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా పదవులు తుచ్చం అని చెప్పి పదవుల కోసం ఆరాటపడి దానికోసం విమానాలు, హెలికాప్టర్లో లేదా ఇంకా అంతర్జాతీయ ఉపగ్రహాలు వేసుకెళ్ళారని త్రావసంగా చెప్తున్నాను. అలా చేయలేదు. పదవులకి తృణప్రాయంగా వదిలేశారు వామపక్షాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చాలామంది దాంట్లో తిరిగి నెగ్గలేదు. దురదృష్టకరం. ప్రజలు చేసింది అది. అమృతరావు గారు ఆమరణ నిరాహారదీక్ష చేశారు, తాతాడుకుని ఎమ్మెల్యే గారు. తెన్నేటి విశ్వనాథం గారు గొప్పవాళ్ళు చాలామంది ఫైట్ చేశారు. అది ఒక ఉద్వేగంతో, ఒక పోరాటంతో, ప్రజలకు పోలీసులు కాల్పులు జరిగితే వాళ్ళ ఆత్మత్యాగంతో వచ్చిందండి, ప్రాణాలు అర్పిస్తే. ఇవాళ దాన్ని కేవలం ఒక దానిగా చూసి ఒక లాభం నష్టం వేసుకుని మాట్లాడతాం దుర్మార్గం. 2017లో ఆ మాట మాట్లాడినప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న, అప్పుడే కొంచెం మారుతున్నట్టున్నారు, ఎవరో ఉత్తర భారత ఆర్య సనాతన బ్యాచ్కి సంబంధించినారని పేరున్న కళ్యాణ్ బాబు గారు, ఆయన మాకు కాదు కానీ ఆ రోజు మంచి అభ్యుదయవాదులు ఉండారు. ఆయన ఏం మాట్లాడారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకున్నా దేశం దృష్టిలో పెట్టి తీసుకుంటుంది, ఖండించలేదు ఆయన. అంటే అవుట్ రేట్గా సపోర్ట్ చేశారు ఆయన. ఈ రోజు కూడా అప్పుడు 4 సార్లు మాటలు మార్చారండి ఆయన. మాటలు మార్చారు. ఇవాళ వదిలేండి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటా మంచిది. ఆయన కావాల్సింది ఎవరండి ఆపింది, ఎవరు చేసింది, ఎవరు ఆపారు? ఇవాళ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వీళ్ళిద్దరిని ముగ్గురు దొంగ నాటకాలు వేస్తున్నారని ఆరోపణ ఉంది. ఈ మాట మాట్లాడినది బాధాకరం వచ్చినా నేను చెప్తున్నాను, మీ ముగ్గురు కలిసి ఒక స్టేజ్ మీద ఎందుకు రారు? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీటింగ్ పెట్టండి, కేంద్రం నిలదీయండి అని. అంత ఎందుకండి? కళ్యాణ్ బాబు గారు సత్య ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన ఫోన్ చేస్తే కేంద్రాలు ఎప్పుడు అన్ని టచ్లో ఉంటారు కదా కేంద్ర మంత్రివర్గం. మోడీ గారు అరగంటలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2 క్యాపిటల్ మైన్స్ ఇప్పించండి. ఎందుకండి ఈ నాటకాలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి కూర్చుని నాటకాలు లేకపోతే మేము పైలాని వెనకమాల అనుమతి ఇచ్చి సంవత్సరాలు బట్టి ఆ రోజున వెళ్ళాను, అందరూ అక్కడే కూర్చున్నాం, నిరాదీక్ష చేస్తా రాసిచ్చి బయటికి రావని చెప్తే 30 కిలోమీటర్ల తర్వాత మోడీ గారు మీటింగ్ పెట్టారని ఒక రోజు ముందుగా 24 గంటల ముందుగా అరెస్ట్ చేసేసి, 24 గంటల ముందు అరెస్ట్ అయితే కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకి ఇన్ఫామ్ చేయాలి కాబట్టి చెప్పకుండా అటు ఇటు తిప్పుతా స్టాలిన్ గారిని అని పెద్దాన్ని అక్కడ ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వాళ్ళని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి, నేను విశాఖపట్నం ఏందో వీళ్ళు వస్తున్నారని చెప్తే వేరే చోటకు ఉంటే
మమ్మల్ని శాటిలైట్ ద్వారా ఫోన్లు ట్రేస్ చేసి మాలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి హింసలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ? భయం. మోడీ గారు, అదాని గారు ఏం చెప్తే చేయాలని భయం. ఓకే, కానీ మనసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అక్కడున్న సిపిఐ రామకృష్ణ గారికి, ఇస్రో గారికి, శ్రీనివాసరావు గారికి అందరూ కూడా జేడి లక్ష్మణ్ గారికి అమ్మకూడదు, మాకే ఉండాలని ఉంటుందండి. నో డౌట్ ఇన్ దట్. వాళ్ళు ఉత్తర సనాతనవాదులుగా మారలేదు. అందుకని నా బాధ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, అసలు దాని మీ ముగ్గురు కలిసి అక్కడ నిలబడితే సోదరుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ తొడగొట్టాడు కదా, సింహనాథం చేశాడు, నేను ఉంటాను. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఛాలెంజ్ చేశాడు, నేను ఉంటాను అక్కడ, ఎలా జరుగుతుందని చెప్పి విశాఖపట్నం నడిగట్టిన అక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ దగ్గర మాట్లాడాడు. ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడారు. అలాగే హరీష్ రావు గారు నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుండా ముందుండాలని హరీష్ రావు గారు మాట్లాడారు. సాంబశివరావు గారు సిపిఐని మాట్లాడారు. జానవెస్లీ గారు మాట్లాడారు. ఏదో అందరం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమాధానం లేకుండా 13 కోట్ల మంది శక్తులు ఒంటరిగా కాకుండా మేము కలివిడిగా ఉన్నామని చెప్తుంటే ఎందుకని నాయకులు లొంగిపోయారు అడుగుతున్నాను నేను. ఒకటో క్వశ్చన్ వస్తాడు, నాటకం వేస్తాడు, వెళ్ళిపోతాడు. రెండో క్వశ్చన్ వస్తాడు, నాటకం, మూడో క్వశ్చన్ వస్తాడు. ఎందుకంటే ముగ్గురు కలిసి ఓ స్టేజ్ మీద ఎందుకు రారు? ఇలా తీయండి, ఢిల్లీ వెళ్ళండి, 5 నిమిషాలు దాని క్యాపిటల్ మీన్స్ వస్తాయి. 14% వడ్డీ వేసి సావుగొట్టి చెవులు మూసారు. అక్కడ 12,000 కోట్లని సోదెందుకు చెప్తారు? ఈ డబ్బులు ఎక్కడ పెట్టుకుని దానికి ఏమన్నా 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ తీసుకెళ్లారు? చేయలేదే. ఈ బ్యాంకు వడ్డీలు వేసిన బ్యాంకు నుంచి ఈ డబ్బులు నిలబెట్టి ఆ డబ్బులు మెజారిటీ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకులకు ఇచ్చేశారు. అంటే 11,000 కోట్ల రూపాయలు అదే చెప్తానండి. 12,400 అంటారు, అందులో 1,100 పాత స్కీమ్ అన్నారు, లేదా 10,300 కోట్లు అంటున్నారు. వాళ్ళు తీసుకుని ఈ డబ్బులు ఎలా పెట్టుకుని ఆ బ్యాంకులు ఆ బ్యాంకుల్లోకి ఇచ్చుకుని పట్టిపోయారు. రేపు పొద్దున అదానీ గారి కోసం, అదాని అంటే అడ్డంగా దాష్టికం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ కోసం ఎవరి కోసం అండి ఇది? ఆ ప్లాంట్ ఏమన్నా 7.3 నుంచి 20 మిలియన్ టన్స్ పెంచారా? పెంచలేదే. దానికి ఏమన్నా ఆధునీకరణ చేపట్టలేదే. ఆ మైన్స్కి ఇచ్చి మైన్స్ నుంచి ఒక పైప్ లైన్ అయితే 2,000 కోట్లు అవుతుంది. ఆ పైప్ లైన్ వేసుకుని మార్వాడి గారి జిందాల్ కంపెనీ ఛత్తీస్గఢ్లో మైన్ వేసుకుని పైప్ ద్వారా సైమని వచ్చేస్తుంది కదండి విశాఖపట్నానికి. నిమిషంలో స్టీల్ తయారవుతుంది కదా. ఈ ర్యాక్ రోడ్లు, రైళ్లు కూడా అవసరం లేకుండా పైప్ లైన్ వేసారా? అసలు క్యాపిటల్ మైనేదండి. అది ఇంకో సింహనాథం చేస్తారు. నా పక్కన మేమందరం ఉంచుండగానే పక్కన వీడియోలు ఇస్తాను మీకు. గాలి మోటార్ల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు బాగా రీల్స్ చేసుకుంటున్నారు ఇలాగా. ఆయన ప్రస్తుతం రీల్స్ పనిలో ఉన్నట్టున్నారు. నేను ఒక రైల్వే స్టేషన్లో ఒక స్టాప్ ఇప్పించాను, ఆయన కెపాసిటీకి ఇప్పించి ఇప్పుడు ఆయన మార్చి వేరే మంచి మంత్రి ఇస్తారనండి. గాలి మోటార్ల పనే ఉంది. ఎయిర్పోర్ట్లో అన్నీ అమ్మేస్తున్నారు. అదాని గారు అనడానికి ఎయిర్ ఇండియా కూడా అమ్మేశారు. ఏదో ఆయన మళ్ళీ ఇంకో అసిస్టెంట్లు 2 మంత్రులు ఉన్నారేమో, తెలియదు ఎంతమంది ఉన్నారు. సరే, నేను అడుగుతాను, ఏం చేస్తున్నారు? క్యాపిటల్ మైన్స్ మీరేమన్నారు? దుర్మార్గం. అసలు ఏం మాట్లాడితే మాకు చెవులు ఈ రక్తం కారుతాయి. మీరేం మాట్లాడారు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాం. ఏదేది క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఎవరు అదే ముఖ్యం అన్నారు. వడ్డీ దయచేయాలన్నారు, కెపాసిటీ పెంచాలని. మీరు వెళ్ళి ఏం చేశారు? గాలి మోటార్లో రీల్స్ చేసుకున్నారా? మీరు గౌరవనీయంగా ఉన్నారు. కానీ నేను అడుగుతాను, కనీసం ప్రజల సమస్యను మీ అందరం ఢిల్లీ వచ్చి మీరు రికమెండేషన్ చేయమని చెప్తే మా నాయకులు మాట్లాడితే, లేదా నేను ఫోన్ చేసినా ఆయనకి స్పందించే తీరుకుంటుంది. రీల్స్ చేసుకున్నా స్పందించి తీరుకుంటుంది. రీల్స్ ఎక్స్పర్ట్ అండి ఆయన. నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది మీకు అక్కడ? మీరు పక్కన అలా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆపాను అంటున్నారు. ఏంటంటే ఇక్కడ ఇంతవరకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నేను అనగానే తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్షం ఒక స్టేట్మెంట్ కానీ మూడ్చుకుని కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క స్టేట్మెంట్ ఆ దీపంలో ఉంది. మీ 100% దాన్ని విత్డ్రా చేశారు. ఎందుకు ఒప్పించలేకపోయారు? ప్రధానమంత్రితో పార్లమెంట్ ఎందుకు పెట్టలేకపోయారు? దొంగ నాటకాలు ఎందుకంటే అని అంటాను. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, చిచ్చుద్దు ఉంటే, నిబద్ధత ఉంటే, ఆ స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళ ఆత్మశాంతికి నిజంగా మీరు ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా రేపు పొద్దున్నలాగా క్యాపిటల్ మైన్ కేటాయించండి, వడ్డీ రద్దు చేయించండి. ఆ బుల్లెమ్మాని గారికి బోడంత రద్దు చేసి 50,000 కోట్లు, లక్షల కోట్లు హెయిర్ కట్ చేసి ఇచ్చేశారు గుమా వ్యాపారులు అందరికీ. మేము దాని క్యాపిటల్కి ఇచ్చి లోనుకు పంటల వడ్డీ మొత్తం వచ్చేయండి. 15,000 కోట్లు, 20,000 కోట్లు ఇప్పుడు దాకా వసూలు చేసిన రద్దు చేసి దాన్ని కట్టండి. ఆ ప్లాంట్ లాభాల్లో ఉంటుంది. 20 మిలియన్ టన్స్కి పెంచండి. స్పెషల్ స్టీల్కి 5,000 కోట్లు ప్రతి సంవత్సరం దేశానికి లాభాన్ని ఇస్తుంది. అలాంటి దాన్ని తిరిగి లాభాన్ని ఇస్తుందండి. అది మీరు చేయకుండా ఈ నాటకాలు ఏంటంటే నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి ఓకే, నేను ఆయన దురదృష్ట అక్కడికి వెళ్ళింది. లోకేష్ గారు వెళ్ళారు. ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు? నేను అడుగుతున్నా, మీరు ఉన్నారు కదా. అంటే మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అన్నట్టు మాట్లాడారు. ఆదినారాయణ గారిని ఏఐటీసీ ప్రెసిడెంట్. వాళ్ళ ఏఐటీసీ సిఐటిబిఎన్ దగ్గర ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో అధ్యక్ష బాధ్యతలు ఉంది. ఏదో మాట్లాడుతూ ఉంటే అది కాదండి వాళ్ళకి ఎవరు లేదంటే ఆయన పొరపాటు మాట్లాడకూడదు మాట్లాడారు. సరే, ఎవరో ఒక కార్మికుడు కూడా బాధలో ఉండి తప్పు మాట్లాడుండొచ్చు ఏదో. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అండి. బాధలో ఉన్నారు. బాధ్యతగా ఉన్న మంత్రి కదా. ఎంతగా ఆయన ఏం శాఖ మంత్రి అండి? ఐటీ శాఖ మంత్రి. ఐటీ విద్యాశాఖ మంత్రి. దీనికి సంబంధం ఏంటి?
ముఖ్యమంత్రికి డిప్యూట్ చేశారా? అంటే గతంలో గూడా అన్నిటి గురించి తను వెళ్లి అది మాట్లాడారు గదా! కాదండి. అది ఒకటి వాసంశెట్టి సుభేష్ గారు వచ్చారు మాట్లాడారు. కాంపెన్సేషన్ గురించి మాట్లాడారు ఆయన. హ్మ్. పరిశ్రమ శాఖ మంత్రి ఎవరో మన టీజీ భరత్ గారు ఎక్కడున్నారు? తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చారు. హ్మ్. ఆయనే కదా! డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాన్ ఎవరు డెలిగేషన్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ కాదది. హ్మ్. వచ్చారు. అది నాకు అర్థం కాంది. ఆయన మాట్లాడతారు. ఆయన ఏదో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసిపోయాయి. ఓకే. ఈ ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడి ఈ వైకాపాతో కుమ్ముక్కైపోయారు. ఏంది నాకు అసలు ఆ రోజు మీరు అసలు ఎళ్ళింది పచ్చి రాజకీయాల కోసమా? ఎలాగో వైకాపాలు రెడీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయం మొదలు పెడతారు. మామూలే కదా! పచ్చి స్వార్థం నడుస్తుంది. స్వార్థం నెత్తి మీద వెళ్తాం. కుల గజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ పిచ్చి నెత్తి మీద ఉన్నంతకాలం ఏ జాతి కూడా బాగుపడదండి. అసలు మనం అక్కడ ప్రజల అసలు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది అక్కడ. హ్మ్. నాకు ఆ చనిపోయిన పార్థివ దేహాల చిత్రాలు పంపించగానే మొన్న ఎప్పుడో తెవేసింది. చాలా బాధ వచ్చింది. అది షేర్ చేయకూడదు. ఆ రోజు చాలా బాధ అనిపించిందండి. ఆ పిల్లలకి షేర్ చేయకూడదు కూడా మనం అంటే వాళ్ళ అసలు. తల్లిదండ్రులు గూడా కాదండి. ఏంటంటే ఆయన మాట్లాడతా అది ఇంకా 70, 80, 90% బర్న్ అయితే చాలా కష్టం. కొంతమందికి చాలా బాధపడుతున్నారు. మనం మాట్లాడకుండా ఆ అమ్మేస్తే మీరేం చేశారు? మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉందా గట్టిగా. హ్మ్. మీరు అత్యంత అనురాగాలతో ఉన్నారు కదా. ఈ అమ్మేసింది ఒక అర్థం కాదని నాకు కత్తెత్తి పొడి చేశాడు. ఈయన చూసి పక్కన మాట్లాడలేదని వీళ్ళ మీద మాట్లాడుతున్నారా? అసలు ఏం మాట్లాడతారండి వీళ్ళు? అంటే దాని గురించి అంత అంటే కుమ్ముక్కు అయిపోయిందా? అవగాహన లేదు. విద్యార్థి అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆళ్ళే చేసుకుని ఆళ్ళే కాల్ చేసుకున్నారా? చెప్పండి. అది కూడా చెప్పండి. అట్లెట్లా ఏంటండి అది నాకు అర్థం కాదు. ఏంటండి అసలు సబ్జెక్ట్ అక్కడ మాట్లాడకూడదు. పాయింట్ ఒకటి ఏది మిగతా విషయాలు మాట్లాడండి. ఒకళ్ళు ఎవరన్నా కాదు బాబు అని చెప్పాల్సి అక్కడికి వచ్చి ఆ పార్టీలు ఆళ్ళే ఆపారని చెప్తా మేము నమ్ముతామా? ఎవరికి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంది. ఐమ్ నాట్ డెనియింగ్ దట్. జేడి లక్ష్మీనారాయణ గారికి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే వీళ్ళందరికీ శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి అందరికీ చిత్తశుద్ధి ఉందని భావిస్తున్నాను నేను. స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ కానీ అవతల ఉన్న కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళని పెట్టుకుని ఆడిస్తుంది కదా. అదానీ గారు అనే కంపెనీ. అందుకని భయపడుతున్నారు అనిపిస్తుంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా నిజాయితీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మని కమిటీ పెట్టి ఢిల్లీ తీసుకెళ్ళండి. ఎందుకు రాదు? 10 రోజులు 16 మంది సభ్యులు మీ మీద ఆధారపడి బతుకుతుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు కదా. ఎందుకు రాదు? అసలు కళ్యాణ్ గారికి అయితే టెలిఫోన్లో అయిపోయేది సమస్య కదా. సచ్ ఏ పవర్ఫుల్ లీడర్ హీ ఈజ్. సచ్ ఏ మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆనాటి అభ్యుదయవాది, ఇవాళ మారిపోయిన వాదిగా కాదు. ఆనాటి అభ్యుదయవాది ఆయన. ఆనాటి చెగువేరా అభిమాని, ఆనాటి పోరాటం చేసే వ్యక్తి, ఆనాటి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, ట్రీట్మెంట్ కోసం ఒక గట్టిగా పోరాడే వ్యక్తి. మరి ఈనాటి సంఘం నాకు తెలియదు. మై హంబుల్ రిక్వెస్ట్, మై హంబుల్. ఎందుకంటే నేను ఎమోషన్తో వాళ్ళకి అది ఫ్యాక్టరీ కింద కనపడుతుంది. నాకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం సూచిక కనపడుతుంది. ఎమోషన్ పర్సనాలిటీ. దాంట్లో చాలాసార్లు పాల్గొన్నవాడుగా చిన్నప్పటి నుంచి అంటే అప్పుడు ఎంట ఉండేవాళ్ళం. ఏదో లారీ వేస్తే చిన్నాళ్ళు మమ్మల్ని స్కూల్ చిన్న ఎక్కించేవాళ్ళు అనుకుంటా. బట్ ఒకటి చెప్తాను, దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కలవండి. ఒకళ్ళు వెనక వాళ్ళు ఒకళ్ళు 1, 2, 3 క్వశ్చన్గా మీరు వద్దండి. 5 నిమిషాలు పరిష్కారం అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆధునీకరణ చేయించడం. నిన్న అసలు ఆ తక్కువ స్థాయికి రా మెటీరియల్స్ ఎందుకు వస్తుందో చేయటం. వెంటనే ఆ సీఎండీని అరెస్ట్ చేయాలనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఆయన రెండోది మీరు ఎందుకని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల నుంచి 7,000 మందిని తగ్గించారు. 7,000 మంది తగ్గించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాంట్లోకి వెళ్ళాల్సిన పని ఏంటి? సిఎస్ఆర్ని పెట్టుకోవచ్చు కదా. మన ఖర్చు ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి బయటకు వచ్చి బెదిరించడానికా? ఎవరి గురించి చేస్తున్నారు అసలు? అక్కడ నిర్వాసితుల గురించి చేస్తున్నారా? ఆ భూమి మీద ఎవరు రాసిపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆయన ఈ మాజీ చీఫ్ సెక్రటరీగా చెప్పారు దీంట్లో కొంత ల్యాండ్ భూమి అమ్మేసి అక్కడ రాజధాని పెట్టుకుంది. అక్కడ ఎందుకు అంత ల్యాండ్ ఎందుకని అన్నారని చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. అండ్ ఇట్స్ నాట్ మై వర్డ్స్. అందుకని మీ అందరూ కలిసి ఎందుకంటే ప్రజలను ఫూల్ చేస్తారు? ఇంతమంది చనిపోతే దాన్ని ఫూల్ చేయొద్దు. దయచేసి నిలబెట్టుకోండి. లోకేష్ గారు కూడా పొరపాటున ఆయన మాట వచ్చి ఉంటుంది, మీరు సవరించుకోండి. కళ్యాణ్ బాబు గారు మీరు కూడా సవరించుకోండి మీ విధానాన్ని. సవరించుకుని ఈ దుర్మార్గులకి కార్మిక సంఘాలను ఇంతవరకు ఎవరు బ్లేమ్ చేయాలి? మీరు తప్ప. మీకు మరి ఎవరు చెప్పారు? అదానీ గారు చెప్పారు, అవి మాకు తెలియదు. ఎందుకంటే హైలీ ప్లేస్డ్ సోర్సెస్ నాకు తెలియదు. నిజమో కాదు నాకు తెలియదు. లేవు, నాకు హైలీ ప్లేస్డ్ సోర్సెస్ లేవండి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్, ఒక తెలుగు బిడ్డగా నేను మాట్లాడుతున్నా, కలిసి ఉన్న బిడ్డగా మాట్లాడుతున్నా. మీరు దయచేసి నిలబడండి. మిగతా మొత్తం 13 కోట్ల మంది తెలుగు ప్రజలు మీ దగ్గర ఉంటారు. దయచేసి ద్రోహం చేయమాకండి.